ఎవరైతే అమెజాన్ పే లెటర్ని క్లోజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి లేటెస్ట్ ప్రాసెస్ చూపిస్తాను. చాలా ఈజీగా ఉంది. ఎటువంటి కస్టమర్ కేర్కి కాల్ చేసిన అవసరం లేదు. విత్ ఇన్ 3 minutesలోనే కంప్లీట్ అయిపోతుంది. అండ్ దీన్ని నేను ఎందుకు క్లోజ్ చేస్తున్నానంటే దీన్ని 1 year బ్యాక్ తీసుకున్నాను, కానీ యూజ్ చేసింది చాలా తక్కువ. అండ్ లాస్ట్ 3 months నుంచి అసలు యూజ్ అయితే చేయలేదు. అండ్ ఎందుకంటే నాకు వేరే క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, అది యూజ్ చేస్తున్నాను బిల్ పేమెంట్స్కి లేదంటే పేమెంట్స్ కోసం. ఇది నేను కేవలం అమెజాన్లో మాత్రమే యూజ్ చేయగలను. ఎటువంటి క్యాష్ బ్యాక్స్ కానీ రివార్డ్స్ కానీ రావట్లేదు దాని ద్వారా పేమెంట్ చేయడానికి. అండ్ వచ్చిన అమౌంట్ని బయట కూడా పేమెంట్స్కి యూజ్ చేసుకోలేం. ఇవి మెయిన్ రీజన్స్ నేను క్లోజ్ చేయడానికి. సో అవసరం లేకుండా అలా ఉండడం కంటే క్లోజ్ చేసుకోవడం బెటర్ అనిపించింది. మీరు కూడా ఎవరైనా ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే క్లోజ్ చేసుకోవచ్చు. అంతకంటే ముందు ఎవరైతే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా రాబోతున్నాయి. అండ్ మరిన్ని అప్డేట్స్ అండ్ ఆఫర్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో వస్తున్నాయి. డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, ఫాలో అవుతుండండి. ఇప్పుడు అమెజాన్ పే లెటర్ క్లోజ్ చేయడం కోసం ముందుగా మీకు అమెజాన్ యాప్ అనేది అప్డేట్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. ఆ తర్వాత యాప్ ఓపెన్ చేయండి, అక్కడ అమెజాన్ పే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. అక్కడ మీకు అమెజాన్ పే లెటర్ కేటగిరీ ఉంటుంది. దాంట్లో నాకు 30,000 అమౌంట్ అయితే ఉంది. మీకు కూడా మీకు ఎంత వచ్చిందని చూపిస్తుంది. సో అక్కడ ట్యాప్ చేయండి. చేసిన తర్వాత మీకు అమెజాన్ పే లెటర్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. నాకు అవైలబుల్ క్రెడిట్లు వచ్చి 30,000 ఉంది. సో ఎవరైతే క్లోజ్ చేయాలనుకున్నారో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకసారి మీ అకౌంట్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో ఇంకెప్పుడు కూడా మీరు అప్లై చేయలేరు. అండ్ అంతేకాకుండా మీరు ఏదైనా అమౌంట్ యూజ్ చేసుకుని ఉంటే ఈ యొక్క అమెజాన్ పే లెటర్ నుంచి మీరు దాన్ని రీపేమెంట్ చేసిన తర్వాత మాత్రమే దీన్ని మీరు క్లోజ్ చేయగలరు. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయడం కోసం సో అదే పేజ్లో కింద స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. సో చేసిన తర్వాత అక్కడ హెల్ప్ అండ్ సపోర్ట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది అమెజాన్ పే లెటర్ అని చెప్పి. అదే పేజ్లో కింద స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్లో మనకి రిలేటెడ్ టాపిక్స్లో లాస్ట్గా ఉంటుంది హౌ టు క్లోజ్ ఆర్ అన్బ్లాక్ అమెజాన్ పే లెటర్ అని చెప్పి. దాని మీద ట్యాప్ చేయండి. పక్కన చూసుకుంటుండండి ప్రాసెస్ అంతా. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది క్లోజ్ ఆర్ అన్బ్లాక్ అమెజాన్ పే లెటర్ అని చెప్పి. అదే పేజ్లో కింద స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. అక్కడే మీకు ఆప్షన్ అయితే ఉంటుంది హౌ కెన్ ఐ క్యాన్సిల్ మై అమెజాన్ పే లెటర్ అకౌంట్ అని ఉంటుంది ఫస్ట్ క్వశ్చన్. దానికి నోట్ అని చెప్పి మ్యాటర్ ఇది ఇచ్చారు ఎలా క్లోజ్ చేయాలని. సో అక్కడే మీకు టు క్యాన్సిల్ యువర్ అమెజాన్ పే లెటర్ మ్యాటర్ ఉంది కదా, దాంట్లో లింక్ అని ఉంది చూడండి, పక్కన మార్క్ చేస్తున్నాను LINK. లింక్ అని ఒక బ్లూ కలర్ది ఉంటుంది. సో దాని మీద ట్యాప్ చేసినట్టయితే మీకు డైరెక్ట్గా ఈ విధంగా వెల్కమ్ టు కస్టమర్ సర్వీస్ అని ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో మీకు కేటగిరీస్ ఉంటాయి. దాంట్లోనే మీకు కింద స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత లాస్ట్లో చాట్ విత్ హస్ అండ్ టాక్ విత్ హస్ అని ఉంటుంది. లాస్ట్ ఉంది కదా టాక్ టు హస్ అని, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో మీకు రిలేటెడ్ ప్రాబ్లమ్ సెలెక్ట్ చేసుకోమని. సో దాంట్లో లాస్ట్లో మీకు అమెజాన్ పే యూపీఐ పే లెటర్ అని చూడండి. సో ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది హౌ కెన్ వీ హెల్ప్ విత్ యూ దిస్ అని చెప్పి. దాంట్లో మనకు ఇప్పుడు ఏ కేటగిరీ కావాలో సెలెక్ట్ చేయాలి. దాంట్లో మనకి ఇక్కడ వచ్చి అమెజాన్ పే లెటర్ అని ఉంటుంది కేటగిరీ, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత దాంట్లోనే మళ్ళీ లాస్ట్ ఆప్షన్ ఐ వాంట్ టు క్లోజ్ మై అమెజాన్ పే లెటర్ అకౌంట్ అని, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అడుగుతుంది సో ఎందుకు క్లోజ్ చేయాలనుకుంటున్నారు అని అడుగుతుంది. సో మ్యాక్సిమం మీరు అదర్స్ పెట్టుకోండి సరిపోతుంది. లేదంటే అక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి, దేన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను అదర్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ పేజ్ వచ్చింది. మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా ఈ విధంగా వస్తుంది. ప్లీజ్ నోట్ అని చెప్తుంది. ఒకసారి మీరు క్లోజ్ చేశారంటే మళ్ళీ ఓపెన్ చేయలేరు అని చెప్తుంది. ఆ తర్వాత కింద మనకి క్లోజ్ APL అకౌంట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. అక్కడ మీరు టిక్ పెట్టుకున్న తర్వాత కింద మిగతా ఆప్షన్స్ వస్తాయి. నాకైతే వచ్చాయి ఎందుకని నేను అదర్స్ పెట్టుకున్నాను, కరెక్ట్ రీజన్ ఇవ్వలేదు. మీరు కరెక్ట్ రీజన్ ఇస్తే మీకు డైరెక్ట్గా క్లోజ్ అయిపోతుంది. నాకైతే ఇక్కడ ఆప్షన్స్ వచ్చాయి. నేను సెలెక్ట్ చేసుకున్నవి ఇంపాక్ట్ అండ్ సిబిల్ స్కోర్ అండ్ క్రెడిట్ స్కోర్. అండ్ నేను అవుట్ సైడ్ అమెజాన్ యూజ్ చేయలేను. అండ్ అంతేకాకుండా నాకు పేమెంట్ మెథడ్లో రివార్డ్స్ రావట్లేదని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్, వీ విల్ ప్రాసెస్ యువర్ రిక్వెస్ట్ విత్ ఇన్ 10 working days. సో ప్లీజ్ రీచ్ అవుట్ అమెజాన్ కస్టమర్ ఓన్లీ ఇఫ్ యువర్ అకౌంట్ నాట్ క్లోజ్ విత్ ఇన్ 10 working days. సో 10 రోజులు టైం అయితే ఇచ్చారు. ఈ 10 రోజుల్లోగా మీ అకౌంట్ అనేది క్లోజ్ అవుతుందని చెప్తున్నారు. సో ఆ తర్వాత కూడా క్లోజ్ అవ్వకపోతే అప్పుడు కస్టమర్ కేర్కి కాంటాక్ట్ అవ్వమని చెప్తున్నారు. సో ఇదే ప్రాసెస్ మనకి. అండ్ అంతేకాకుండా ఈ 10 రోజుల్లో మీరు ఎటువంటి పేమెంట్స్ అయితే చేయకండి మీకు అమెజాన్ పే లెటర్ నుంచి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు 10 days తర్వాత మీకు అకౌంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇన్ కేస్ క్లోజ్ అవ్వకపోతే మీరు డైరెక్ట్గా అమెజాన్ కస్టమర్ కేర్కి కాల్ చేసి మీరు అడగచ్చు ఎందుకు క్లోజ్ అవ్వలేదని. మ్యాక్సిమం అంత టైం అయితే పట్టదు, ఈజీగా క్లోజ్ అయితే అయిపోతుంది. ఇన్ కేస్ మీకు మళ్ళీ రీకన్ఫర్మేషన్ కాల్ కూడా రావచ్చు ఆ పార్ట్నర్ లెండర్ నుంచి మీకు క్లోజ్ చేయాలా వద్దని. సో అలా చేస్తే కనుక చెప్పండి క్లోజ్ చేయమని, ఆటోమేటిక్గా వాళ్ళు క్లోజ్ అయితే చేస్తారు. సో ఈ విధంగా అమెజాన్ పే లెటర్ అకౌంట్ క్లోజ్ అయితే చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటే ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ అండ్ ఆఫర్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.